హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియాస్ వరల్డ్. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజు వీడియో ఏంటంటే మా ఇంటికి మా అమ్మ నాన్న వచ్చారు. వాళ్ళ కోసం నేను స్పెషల్గా KFC చేయబోతున్నాను. ప్రతి వీడియోలోని చెప్పిదే నేను యూట్యూబ్లో చూసే చేస్తున్నానని. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేను ఈజీగా ఏది ఉంటే ఆ వీడియో చూసి ఫాలో అయిపోతాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. అందులో పెరుగు, సాల్ట్, వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. అవును, మీలో ఎంతమంది KFC అంటే ఇష్టం కామెంట్ చేసేయండి. నా దగ్గర విస్కర్ లేదు, అందుకే స్పూన్ తో కలుపుతున్నాను. విస్కర్ తో కలిపితే గడ్డలు లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది. లెగ్ పీసెస్ కి ఘాట్లు పెట్టి ఆ మజ్జిగలో నానబెట్టుకోవాలి. కుదిరితే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి, లేదంటే 2 hours ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. చెప్పాను కదా మా అమ్మ నాన్న వచ్చారని. వచ్చినప్పటి నుంచి ఏదో పని చేస్తూనే ఉంది. నేను అసలు మా అమ్మ నాన్న వచ్చినప్పుడు వాళ్ళు ఏ పని చేయకుండా వాళ్ళని కూర్చోబెట్టి నేను చేయాలనుకుంటాను, కానీ మా అమ్మని చూస్తులకు నాకు బద్ధకం వచ్చేస్తుంది. ప్రతి ఆడపిల్లకి అంతే కదా, తల్లిని చూస్తులకు ఒక ధైర్యం వచ్చేస్తుంది, అన్ని అమ్మ చూసుకుంటుందిలే అని. మీ అమ్మగారు కూడా అంతేనా? కమెంట్ చేయండి. మజ్జిగలో నానబెట్టేసి అలా కొద్దిసేపు బయట కూర్చున్నాం, చల్లగా గాలి వేస్తుందని. ఇంకా 2 hours అయిపోయాక మజ్జిగలోంచి లెగ్ పీసెస్ తీసేసి అందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి ముక్కకు బాగా పట్టించాలి. ఇలా మ్యారినేట్ చేసి ఒక 1 hour వదిలేయాలి. అప్పుడు మసాలా అంతా లెగ్ పీసెస్ కి బాగా పడుతుందన్నమాట. నెక్స్ట్ ఏం కుకింగ్ వీడియో కావాలో కమెంట్ చేసేయండి. ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చికెన్ని మ్యారినేట్ చేసి 1 hour పక్కన పెట్టేసాం కదా, దాని కోటింగ్ కోసం ఫ్లోర్ మిక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. 2 cups మైదా తీసుకుంటే 1 cup కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. పిండిని కొంచెం ఎక్కువే తీసుకోండి, ఎందుకంటే 2 times మనం కోటింగ్ చేస్తాం కాబట్టి ఎక్కువే పడుతుంది. మైదా, కార్న్ఫ్లోర్లో కొద్దిగా మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కాబట్టి కొద్దిగా చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీస్ని తీసుకుని ప్రెస్ చేస్తూ పిండిని బాగా పట్టించాలి. ఆ తర్వాత పిండి ఏమీ లేకుండా దులిపేసి ఒక 10 seconds కూలింగ్ వాటర్లో పెట్టాలి. అలా 10 seconds ఉంచి మళ్ళీ తీసుకొని మళ్ళీ కోటింగ్ చేయాలి. సెకండ్ టైం కోటింగ్ చేసినప్పుడు ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, అలా పైన అంటిస్తే సరిపోతుంది. అలా సెకండ్ టైం కూడా కోటింగ్ అయిపోయాక డీప్ ఫ్రై చేసుకోవడమే. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా బాగా నచ్చింది. బయట లేయర్ అంతా క్రంచీగా, లోపల చికెన్ సాఫ్ట్గా బాగుంది. వీడియోలో బ్రైట్నెస్ పెంచడం వల్ల బయట కోటింగ్ తెలియట్లేదు. అవుటర్ లేయర్ చాలా క్రిస్పీగా వచ్చింది. ఎలాగుంది అమ్మా నువ్వు? ఎలా ఉంది? ఇంతేనండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేసేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.